అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కృతజ్ఞత. మ్యాజిక్ యొక్క మంత్రం కృతజ్ఞత. దాన్ని మనం తప్పకుండా పాటిస్తున్నాం. దానిలో ఆనందాన్ని, దానిలో ఉన్న అద్భుతాన్ని మనం తెలుసుకున్నాం. ముందుకెళ్దాం. ఇవాళ 25వ రోజు. మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. ఫ్లోరా కొలావో అనే రచయిత, చికిత్సకురాలు, డాక్టర్. ఆమె ఏం చెప్తున్నారంటే, జీవితం ఉల్లాసవంతమైనది, వినోదాత్మకమైనది. మనం ఆ ఉల్లాసంతోనే, ఆ వినోదంతోనే మన చుట్టూ ఉన్న మ్యాజిక్ను తిరిగి పట్టుకోవాలి. మళ్ళీ చెప్పుకుందామా? జీవితం ఉల్లాసవంతమైనది, వినోదాత్మకమైనది. మనం ఆ ఉల్లాసంతోనే, ఆ వినోదంతోనే మన చుట్టూ ఉన్న మ్యాజిక్ను తిరిగి పట్టుకోవాలి. అర్థమైంది కదా మనకి? మనం ఏదో పోయింది, మనకి అది లేదు, ఇది లేదు అని మన జీవితంలో ఉన్న ఆనందాన్ని మనమే పోగొట్టుకుంటాం, మనమే దూరం చేసుకుంటున్నాం. ఎప్పుడూ దిగులుగాను, బాధగాను ఉంటాము. అలా కాకుండా ఈ మ్యాజిక్ను ఉపయోగించి ఆనందంగా ఉండి చూద్దాం. అప్పుడు ప్రతిరోజు అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు తెల్లారుతుందా, మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడక్కర్లేదు. చిటిక వేసినంత ఈజీగా మనకి రోజు సంతోషంగా, ఆనందంగా గడిచిపోతుంది. అప్పుడే అయిపోయిందా అనే భావన కూడా మనకి కలుగుతుంది. ఈరోజు చెప్పబోయే మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోవడం అనేది నాకు చాలా కష్టమైన అభ్యాసం అని రచయిత చెప్తోంది. ఎందుకంటే ఇది మనం ఈ విశ్వంతో ఆడుకునే ఒక ఆట లాంటిది. చాలా వినోదభరితమైనది. ఈ విశ్వమంతా మన పట్ల ఎంతో స్నేహపాత్రంగా ఉందని, మన పట్ల శ్రద్ధ వహిస్తోందని ఊహించండి. మనం ఏం కోరుకున్నా అవి మనకి దక్కాలని ఈ ప్రపంచం కూడా కోరుకుంటోందని ఊహించండి. అయితే ప్రపంచం అలా నడుచుకుంటూ వచ్చి మీరు కోరినవి మీ చేతిలో పెట్టలేదు కదా. అందుకని అది ఆకర్షణ సూత్రం ద్వారా మనకి లభించబోయే దాన్ని గురించి కొన్ని సంకేతాలను పంపుతుంది. మన కలలు సాకారం కావాలంటే మనలో కృతజ్ఞత ఉండాలని ఈ విశ్వానికి తెలుసు. అందుకని మనలో కృతజ్ఞతాభావం ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ అది మనకి కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మన చుట్టూ ఉండే మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, సంఘటనల ద్వారా మనలో ఉండవలసిన కృతజ్ఞతాభావాన్ని గుర్తు చేసి సంకేతాలను పంపిస్తుంది. అవి ఇలా ఉంటాయి. మనకి ఒక అంబులెన్స్ సైరన్ వినిపించిందనుకోండి. దానికి సంకేతం ఏమిటంటే మీరిప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలి అన్నమాట. అలాగే మీరొక పోలీస్ కారును చూశారనుకోండి. మీరు భద్రంగా, క్షేమంగా ఉన్నందుకు కృతజ్ఞత ప్రకటించాలి. ఎవరైనా వార్తాపత్రిక చదువుతూ మీకు కనిపిస్తే అందులోని మంచి వార్తల పట్ల మీరు కృతజ్ఞులై ఉండాలి. అలాగే మీరు బరువు తగ్గాలనో, పెరగాలనో అనుకుంటూ ఉన్నప్పుడు ఒక సమతూకపు బరువులో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు మీకలాంటి శరీర సౌష్ఠవం ఉన్నందుకు కృతజ్ఞత చెప్పమని ప్రపంచం మీకొక సంకేతం పంపుతోందన్న మాట. మీకొక భావుక ప్రేమికుడో, ప్రేమికురాలో కావాలని కోరిక కలిగినప్పుడు, పరస్పర ప్రేమలో ఓలలాడే జంట కనపడిందనుకోండి. అటువంటి ప్రేమికురాలో, ప్రేమికుడో దొరికినందుకు కృతజ్ఞత చెప్పమనేదే ఆ సంకేతం. మీరొక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటుండగా పిల్లాపాపలతో ఒక కుటుంబం మీ కంటపడితే అటువంటి కుటుంబం మనకి రాబోతోందని సంకేతం. అందుకు కృతజ్ఞత చెప్పుకుందాం. మనం వెళ్ళే దారిలో ఒక బ్యాంకు కానీ, ఏటీఎం కానీ తగిలిందనుకోండి. మనకున్న సంపదకు కృతజ్ఞత చూపమని సంకేతం.
ఇంటికి వచ్చినప్పుడు మన అందాల గృహానికి కృతజ్ఞత చెప్పుకుందాం. మన పొరుగువారు మనల్ని ఒక కప్పు కాఫీకి పిలిచినా, వారు మనకి అనుకోకుండా కనిపించినా మన పొరుగువారికి కృతజ్ఞత చెప్పమని సంకేతం. మన జాబితాలో మనం కావాలని కోరుకున్న వస్తువు కనపడిందనుకోండి, అంటే ఒక ఇల్లో, కారో, మోటార్ సైకిలో, చెప్పులో, కంప్యూటరో, ఆ కోరికకు కృతజ్ఞత చెప్పమని దాని సంకేతం. ఉదయాన్నే మీకెవరైనా శుభోదయం చెప్పారనుకోండి, దాని మ్యాజిక్ సంకేతం ఏమిటంటే ఆ శుభోదయానికి మీరు కృతజ్ఞత చెప్పాలని. అలాగే మనకెదురుపడిన ఏ వ్యక్తి అయినా చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఆనందానికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. ఎవరైనా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పడం మన చెవుల వినపడితే మనం కూడా థ్యాంక్ యూ చెప్పాలని సంకేతం. మన దినచర్యలో మనం కృతజ్ఞత చెప్పవలసిన సమయాలను గురించి వచ్చే సంకేతాలు లెక్కలేనన్ని. ఆ సంకేతాలను మనం ఎప్పుడూ అపార్థం చేసుకోలేదు. అవన్నీ కూడా సరైన సంకేతాలే. ఈ ప్రపంచం ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మనకి మ్యాజిక్ సంకేతాలు పంపుతూ ఉంటుంది. వాటికి మనం అప్పటికప్పుడే కృతజ్ఞత చెప్పాలి. ఈ ఆట నేను రోజూ ఆడుతూ ఉంటాను, అందుచేత ఇప్పుడు నాకు ప్రపంచం నుంచి అందే సంకేతాలన్నీ తెలుసు. వాటికి అప్పటికప్పుడే థ్యాంక్స్ చెబుతూ ఉంటాను. ప్రపంచం ఎప్పటికప్పుడు సంకేతాలను పంపడంలో కొత్త కొత్త మార్గాలను కనుక్కుంటున్నందుకు, కృతజ్ఞతాశక్తిని అలా చలనంలోకి తెస్తున్నందుకు నాకెప్పుడు చాలా విస్మయంగా అనిపిస్తుంది. నాకు ఒక నేస్తం దగ్గరి నుంచో, కుటుంబ సభ్యుల నుంచో ఒక ఫోన్ వచ్చిందంటే నేను వారికి కృతజ్ఞత చెప్పాలని ఒక సంకేతాన్ని అందుకుంటున్నానన్నమాట. ఎవరైనా ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా అంటే ఆ ఆహ్లాదకరమైన రోజుకు నేను కృతజ్ఞత చెప్పాలనే సంకేతం నాకు వచ్చిందన్నమాట. ఇంట్లో ఏదైనా ఒక పనిముట్టు చెడిపోయిందనుకోండి, సక్రమంగా పనిచేస్తున్న పనిముట్లన్నింటికీ నేను కృతజ్ఞత చెప్పాలన్నమాట. అలాగే నా తోటలో ఒక మొక్క బ్రతికి బట్టకట్టడానికి పోరాడుతూ ఉందనుకోండి, నవనవలాడే మిగతా వాటన్నింటికీ నేను తప్పకుండా కృతజ్ఞత చూపించాలి. ఈరోజు వచ్చిన ఉత్తరాలు డబ్బాలో నుంచి తీసుకుంటున్నప్పుడు అనుకోకుండా అందిన చెక్కులకు, తపాలా శాఖకు కూడా కృతజ్ఞత చెప్పాలి. అలాగే ఎవరైనా ఏటీఎంకి వెళుతున్నామని చెప్పినా, నేను దాని పక్క నుంచి వెళ్ళినా నా దగ్గర డబ్బు ఉన్నందుకు కృతజ్ఞత చెప్పాలి. నేను ఎవరైనా ఒక జబ్బు మనిషి మన ఇంటికి వస్తే మన ఆరోగ్యానికి, వారి ఆరోగ్యానికి కూడా కృతజ్ఞత చెప్పాలి. ప్రొద్దున్నే కిటికీ తెరలు తొలగించి ఈనాటి వెలుగును చూసినప్పుడు ఈ గొప్ప రోజుకు కృతజ్ఞతలు చెప్పాలి. రాత్రి వేళ మళ్ళీ నా కిటికీ తెరలు దించినప్పుడు ఆనాటి నా గొప్ప అనుభవాలకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మ్యాజిక్ సంకేతం అభ్యాసం చేసేటప్పుడు మనం బాగా అప్రమత్తంగా ఉండి ప్రపంచం మనకి పంపిస్తున్న 7 సంకేతాలను గుర్తించాలి. ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఉదాహరణకి మనం కోరుకునే శారీరక బరువు కలవాళ్ళు కనిపిస్తే నా సరైన బరువుకు థ్యాంక్ యూ అనుకుందాం. మనం మరీ ఎక్కువగా కృతజ్ఞత ప్రకటించటం సాధ్యం కాదేమో, కానీ సాధ్యం అనుకుంటే మాత్రం ఎన్ని సంకేతాలను వీలైతే అన్నింటినీ గుర్తిద్దాము. గత 24 రోజులుగా మనం మ్యాజిక్ అభ్యాసాలు కనుక చేస్తూ ఉంటే ఈ పాటికి మనం సంకేతాలను గుర్తించే స్థాయికి చేరే ఉంటాము. మరింత అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది. మనం ఎంత అప్రమత్తంగా జాగరూకతతో ఉంటే అంత కృతజ్ఞులుగా ఉంటాము.
అంతగా మన కలల్ని ఆకర్షించుకుంటాము. కనుక ఓ విశ్వమా, మ్యాజిక్ సంకేతాలు పంపుతూనే ఉండు. మ్యాజిక్ సంకేతాలు పంపుతూనే ఉండు. విన్నారు కదా? అర్థమైంది కదా? ఇప్పుడు అభ్యాసం. పుస్తకం, ల్యాప్టాప్ తీసుకున్నారనుకుంటాను. మ్యాజిక్ సంకేతాన్ని అర్థం చేసుకోండి. 1. మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. 10 అదృష్టాల జాబితాను వేసుకుందాం. వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలుబుచ్చుదాం. 2. ఈరోజు మన చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించుదాం. అప్రమత్తంగా ఉందాము. ఈరోజు జరిగిన సంఘటనల నుంచి కనీసం 7 మ్యాజిక్ సంకేతాలను తీసుకుందాం. ఉదాహరణకి, ఎవరైనా శరీరానికి తగ్గ బరువుతో కనిపిస్తే నాకు తగిన బరువు ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకుందాం. 3. ఈరోజు మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పెట్లోకి ఉంచుకొని మన మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనుకుందాం. ఈరోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటాను. ఇంత శ్రద్ధగా నన్ను ఆదరిస్తున్నందుకు, మీరు వింటున్నందుకు, లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం.